రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి పడుకుంటే చాలు. తెల్లవారేసరికి మీ కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోయి వద్దన్నా కూడా డబ్బు అనేది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అంత శక్తివంతంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుందనమాట. ఇది ఒక సిద్ధింపబడినటువంటి పరిహారము. అంటే మనకు సిద్ధశాస్త్రంలో ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెప్పబడింది కాబట్టి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. ఎంతోమంది కూడా ఈ పరిహారాన్ని చేసి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అంటే ధన సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి కూడా చాలా తేలికగా బయటపడ్డారనమాట. అంటే సిద్ధశాస్త్రంలో సిద్ధింపబడినటువంటి పరిహారాలను మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది 100కు 1000% అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట. కాబట్టి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అలాగే చాలా తేలికగా చేసుకునేటటువంటి పరిహారం కూడా అనమాట. రూపాయే అనేది ఇక్కడ మనం ఎందుకు తీసుకోవాలి అనంటే, మానవుని యొక్క తొలి సంపాదన అంటే ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే అతని యొక్క తొలి సంపాదన రూపాయితోటే మొదలవుతుందన్నమాట. ఇవాళ కోట్లకు కోట్లు గడించినప్పటికీ కూడా రూపాయి విలువ ఏంటనేది అతనికి బాగా తెలుసు. కష్టపడ్డటువంటి మనిషికి బాగా తెలుసు అనమాట. అలాగా మనకి రూపాయి ఏంటంటే మానవుని జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తికి కూడా ఈ రూపాయికి ఉందన్నమాట. అలా ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఊహించినంత డబ్బు అంటే లక్షలు, కోట్లు ఇట్లా డబ్బేంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మన జీవితంలో కొంతమంది చాలా తక్కువ సమయంలో ఎదుగుతూ ఉంటారు చూస్తే. చాలా తక్కువ సమయంలో పేదవారు కూడా కుబేరులుగా మారిపోతూ ఉంటారు. వాళ్ళకేంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. కొంతమందికేంటంటే రేయింబొగుళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఎదుగుదల అనేది ఉండదు. వాళ్ళకేంటంటే కొన్ని దోషాలనేవి ఉండి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఇంకా అప్పుల పాలైపోవటము, చాలా ఇబ్బందులు పడిపోవటము, అక్కడ ఇక్కడ డబ్బులు పీకొచ్చుకొని తీసి పెట్టినా కూడా కనీసం పెట్టినవి కూడా వెనక్కి రాక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అలా వ్యాపార స్థలంలో బాగా కలిసి రావాలన్నా, వ్యాపారంగా బాగా మంచిగా ఎదగాలనన్నా, 1కి 4 వ్యాపారాల పరంగా కూడా మంచిగా ఒక జీవితంలోకి ఎదగాలన్నా కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందన్నమాట. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అంటే వారికి ప్రమోషన్స్ వచ్చి ఇంకా ఇంకా శాలరీస్ పెరగటానికి, ఇంకా మంచిగా జీతం అనేది మంచిగా పెరగటానికి ఇట్లా ఏంటంటే మనకి ఆకస్మిక ధనప్రాప్తి అంటారు చూడండి. అంటే ఊహించకుండా వచ్చేటటువంటి డబ్బుని అంటే రూపాయి కాడ 4 రూపాయలు వచ్చే పరంగా అలాంటి దాన్ని ఏంటంటే మనకు ఆకస్మిక ధనప్రాప్తి అంటారు. అలా ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే మనకు అదృష్టం ఉండాలి. అదృష్టం ఉండాలంటే ముందు మనకేంటంటే మన పరంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలను తొలగించుకున్నప్పుడు అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకు వ్యాపార స్థలాలలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇంటి పరంగా కానీ, లేదా ఏదన్నా బంగారాలు తాకట్టులో ఉన్న వాటిని విడిపించుకోవటానికి కానీ, లేదా కొనుగోలు చేసుకోవటానికి కానీ, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక భూమి కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుగోలు చేసుకోవాలన్నా, ఒక వాహనం కొనుక్కోవాలన్నా, ఇట్లా దేని పరంగానైనా సరే ప్రతి దానికి కూడా డబ్బు కావాలన్నమాట. అలాంటి డబ్బును తీసుకొచ్చుకోవటానికి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అంటే 4 దిక్కుల నుంచి కూడా మనకు ధనం దూసుకువచ్చేలా చేయటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట. ఒక్క రూపాయలే అని చెప్పేసేసి ఎప్పుడు కూడా తేలికగా తీసేయమాకండి. ఎందుకంటే రూపాయి విలువ ఏంటి అనేది పేదవారి కన్నా కూడా ధనవంతులకే బాగా తెలుసు అనమాట. కాబట్టి వారు ఆ రూపాయిని కూడా ఎవరికన్నా కొంతమంది దానంగా ఇవ్వటానికి కూడా ప్రాణం ఒప్పదనమాట. ఎందుకంటే కష్టపడితే వచ్చినటువంటి సొమ్ము కాబట్టి ఆ యొక్క విలువ ఏంటనేది వారికి బాగా తెలుసు. రూపాయి ఏంటంటే వాళ్ళకు 1000 రూపాయలతో సమానంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత శక్తివంతమైనది రూపాయి. మనకి ₹1,00,00,000 ఉన్నప్పటికీ అంటే ₹1,00,000 లేదా ₹1,00,00,000 ఉన్నప్పటికీ కూడా అందులో ₹1 తగ్గినా కూడా దాని విలువ మనకు తగ్గిద్దనమాట. ఆ వెలితి అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ₹1 వేస్తేనే ఆ 1,00,00,000కి ఆ 1,00,000కి నిండుదనం అనేది వస్తుందన్నమాట. అలాగా అంత శక్తివంతంగా ఆ రూపాయికి ఎప్పటికప్పుడు ఏ రోజుల్లోనైనా విలువ అనేది ఉంటుందన్నమాట. అలాగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే రాత్రిపూట చేయాలి. రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు గనక ఈ పరిహారం చేసి పడుకుంటే తెల్లవారేసరికి మీకున్నటువంటి కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి ధనం వస్తుందనమాట. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడతానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడుతుందనమాట ఏదో ఒక రూపంలో వచ్చేసి.
మీరేం చేస్తారంటే ఇక రాత్రి మీ పనులన్నీ పూర్తయిపోయి, ఇక మేము పడుకుంటున్నాము, నిద్రపోతున్నాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి. ఇది మగవారైనా చేసుకోవచ్చు, లేదా ఆడవారైనా చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారం వచ్చేటప్పటికి 11 రోజులు చేయాలనమాట. 11 రోజులు చేస్తేనే మీకు ఈ పరిహారం అనేది పూర్తవుతుంది. ఒకవేళ అంటే మగవారైతే 11 రోజులు పూర్తి చేయగలుగుతారు. ఆడవారు చేయటానికి 11 రోజుల్లో మధ్యలో ఏదన్నా అడ్డంకులొస్తే మీరు ఎన్ని రోజులు చేశారో గుర్తుపెట్టుకొని తర్వాత మిగిలిన రోజులు పూర్తి చేసేసుకోండి. మధ్యలో ఏదన్నా ఇబ్బంది గనక వస్తే ఆపుకొని తర్వాత మిగిలిన రోజులు పూర్తి చేసుకోండి. లేదా మీకు ఎటువంటి అడ్డంకులు లేని సమయంలో మీరు ఈ పనిని మొదలుపెట్టుకున్నట్లయితే అసలు అడ్డంకులు లేకుండా చేసినట్లయితే ఈ పనికి మంచి ఫలితం అనేది ఇంకా వస్తుందనమాట. 11 రోజులు చేయాలి ఈ రూపాయి బిళ్ళ పరిహారం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీరు నియమాలతో చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట. అంటే కాస్తంత మాంసాహారం తినకుండా ఉండటము, కాస్తంతగా అంటే ఇంట్లో దేవుడికి కూడా దీపారాధన చేసుకోవటము, ఇట్లా చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట. ఆ 11 రోజులు కాస్త నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటము, ఇలాంటివి చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చనమాట. మీరేం చేస్తారంటే ఇక రాత్రి మీ పనులన్నీ పూర్తయిపోయినాయి, పడుకుంటున్నామని అనుకున్నప్పుడు ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అది గాజు గ్లాస్ అయినా పర్వాలా, లేదా స్టీల్ గ్లాస్ అయినా పర్వాలా, ప్లాస్టిక్ గ్లాస్ అయినా పర్వాలా, ఏదైనా సరే ఒక గ్లాసు తోటి నీటిని తీసుకోండి. నీరేంటంటే స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. అంటే ఎవరన్నా ఎంగిలి చేసినటువంటి నీటిని కాకుండా స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నీటితో పాటుగా ఒక రూపాయి బిళ్ళను కూడా తీసుకోండి. తీసుకొని మీరేం చేస్తారంటే మీ సంకల్పం చెప్పుకొని మాకు డబ్బు పరమైన సమస్యలు తొలగిపోవాలి, బాగా సంపాదించుకోవాలి, అప్పులేదన్నా ఉంటే తీరిపోవాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా 7 సార్లు తిప్పుకోండి ఆ రూపాయి బిళ్ళని. తిప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఆ నీటిలో వేసేసేయండి. ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిలో వేసేసేయండి. వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ గ్లాసుని మీ తలాపున పెట్టుకోండి. కాళ్ళ వైపు కాకుండా తలాపున పెట్టుకోండి. కాళ్ళ వైపు పెట్టుకోకూడదండి. అలాగే ఎవరన్నా పిల్లలకు కానీ, మీకు గానీ కాళ్ళకు తగిలేటట్లుగా పెట్టుకోకుండా కొంచెం లోపలకు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే నీరు దొర్లిపోకుండా ఉంటుందనమాట. అందుకనే మీరేంటంటే పడుకునే ముందలే చేసుకోండి పనులన్నీ పూర్తి చేసేసుకొని. అలాగా ఆ రూపాయి బిళ్ళని తిప్పేసేసుకొని ఇక అట్లా పెట్టేసుకొని పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు స్నానం చేసి ఆ నీటిని ఏంటంటే ఏదన్నా చెట్టు మొదట్లో పోసేసి ఆ రూపాయి బిళ్ళని ఎవరికన్నా దానంగానన్నా లేకపోతే ఏదన్నా గుడిలో హుండీలోనన్నా వెయ్యాలనమాట. అలా 11 రోజులు అలాగే చేయాలి. ఏ రోజుకి ఆ రోజు కొత్త రూపాయి తీసుకోవాలి. అలాగా రూపాయి బిళ్ళని తీసుకోవటము, తల చుట్టూతా 7 సార్లు తిప్పుకోవటము, మళ్ళీ కొత్తగా నీటిని తీసుకొని ఆ నీటిలో వేసేసేయటము, మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయిని తీసుకెళ్ళి ఏదైనా గుళ్ళో హుండీలో కానీ లేకపోతే ఎవరికన్నా దానంగా ఇవ్వటం కానీ ఇలా చేసేసేయటం. ఇలా 11 రోజులు చేయాలి. 11 రూపాయలతో చేయాలన్నమాట. ఇలా చేసేసి ఇక మీరేంటంటే మీ పనుల్లో మీరు మామూలుగా ప్రశాంతంగా ఉండండి. తలాపును మాత్రమే పెట్టుకొని పనుకోవాలి. 11 రోజులు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా అడ్డంకులొస్తే ఆపుకొని మిగిలిన తర్వాత రోజులు పూర్తి చేసేసుకోవచ్చు గుర్తుపెట్టుకొని. ఇలా చేయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, మీకు ధనపరమైనటువంటి అడ్డంకులు ఏదన్నా ఉంటే తొలగిపోవటము, అప్పులేదన్నా ఉంటే తీర్చుకునే మార్గాలు దొరకటము, మీరేదన్నా కొనుగోలు చేసుకోవాలనుకున్నా కొనుక్కోవటము, ఇలా ఆకస్మిక ధనప్రాప్తి కలిగి మీరు కూడా అంటే కటిక పేదవారు కూడా కోటేశ్వరులుగా మార్చడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుందనమాట. ఇలా చేయటం వలన దోషాలనేవి ఏదన్నా ఉంటే తొలగిపోతాయన్నమాట. ఆ దోషాలు తొలగిపోయినప్పుడు మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. చాలా సింపుల్‌గా చేసుకునేటటువంటి పరిహారం కూడా. కాబట్టి చక్కగా ఒక్క రూపాయి బెల్లం తీసుకొని మీరు 11 రోజులు ఈ పరిహారం చేసి చూడండి. మార్పులు, చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఊహించనంత ధనాన్ని చూసి కూడా మీరే ఆశ్చర్యపడటము, సంతోషపడటము అనేది జరుగుతుందనమాట. కాబట్టి చాలా చాలా శక్తివంతమైన పరిహారం, సిద్ధింపబడినటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనివల్ల మీకు ఉన్నటువంటి ఇంటిపరమైన వాస్తు దోషాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా డబ్బు పరమైన సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, వ్యాపారంలో ఏదన్నా సమస్యలు ఉన్నా, ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి. రూపాయి బిళ్ళతో మీరు రాత్రి పడుకునేటప్పుడు పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా
ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కింద కామెంట్స్ బాక్స్ దగ్గర మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనేటటువంటి సింబల్ వస్తుందండి. అక్కడ హైప్ దగ్గర మీరు నొక్కినట్లయితే, అంటే క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. మీరు పాయింట్స్ యాడ్ అయినప్పుడు దాని ద్వారాగా వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి హైప్ సింబల్ దగ్గర మీరు పాయింట్స్‌ని కూడా యాడ్ చేయటం వల్ల కొంతమందికి వీడియో చేరటానికి యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.